హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ చేయబోతున్నాను. చాలా కమ్మగా ఉంటుందండి. చాలా తొందరగా ప్రిపేర్ చేసుకునేలాగా చూపించబోతున్నాను. సో ఈ వీడియో మీరు తప్పకుండా చూసి ఈ చికెన్ కర్రీ ఈ పద్ధతిలో ట్రై చేయండి. అస్సలు నీచు వాసన రాదనమాట. చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే చికెన్ స్మెల్ రాకుండా 2-3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలి. మనము బాగా బౌల్లో వేసి క్లీన్ చేసుకుంటే మనకు వాటర్ అనేది మంచిగా వైట్గా రావాలి అనమాట. సో అలా వైట్గా వచ్చేంత వరకు బాగా క్లీన్ చేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా కూడా పిండేసుకోవాలి. అలా చేసుకుంటే మనకు చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. సో చికెన్ సెంటర్లో మా హస్బెండ్ వచ్చేసి స్కిన్లెస్ అడిగారంట. సో చూడండి, ఇలా ఇచ్చారనమాట. సో ఇంకా అలాగే ఉంచేసాను. మిస్టేక్గా బ్యాగ్ ఏమైనా చేంజ్ అయిందో మరి తెలియదు, కానీ ఇలా 2 లెగ్ పీసెస్ కూడా తీసుకురామని చెప్పాను. అందుకోసం 2 లెగ్ పీసెస్ కూడా అలాగే తీసుకొచ్చారనమాట. మంచిగా క్లీన్ చేసుకుంటే చికెన్ అనేది మనకు స్మెల్ రాకుండా ఉంటుంది. అందులో కొంచెం ఉప్పు, తర్వాత పసుపు, నిమ్మకాయ వేసి కూడా క్లీన్ చేసుకుంటే అలా చేసినా కూడా బాగుంటుంది. అయితే ఎక్కువసేపు క్లీన్ చేయాలన్నమాట. 3-4 టైమ్స్ క్లీన్ చేసుకున్నా కూడా మనకు స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి. ట్రై చేయండి ఇలాగా. ఫస్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అంతా వేసుకోండి. ఇది 1 కిలో చికెన్కి మెజర్మెంట్ అనేది నేను చెప్తున్నాను అనమాట. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే సరిపడా ఉప్పు నేను ఒకేసారి వేసేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఒకవేళ తక్కువ వస్తే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. సో ఇది స్పూన్ చిన్నది కాబట్టి నేను 3-4 టైమ్స్గా వేస్తున్నా. తర్వాత ఇందులో కారం పొడి వేస్తున్నాను. కారం వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి. నాన్ వెజ్ రెసిపీస్ ఏదైనా సరే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. నేనైతే 2.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. తర్వాత ఇందులోనే 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేస్తున్నాను. తర్వాత ఒక ఫుల్ లెమన్ వేస్తున్నా. మొత్తం ఒక నిమ్మకాయ మొత్తం పిండేసుకోవాలండి. లెమన్ వేస్తే మనకు ఈ చికెన్ పీసెస్ ఉంటాయి కదా, ఇవి మనకు నీచు వాసన రాకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇందులోనే నేను కొంచెం చికెన్ మసాలా పొడి వేస్తున్నానండి. మనకు ఈ చికెన్ పీసెస్ మంచి టేస్ట్ రావడానికి కొద్దిగా వేస్తున్నాను అనమాట. 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నా. ఇలా స్ప్రెడ్ చేసినట్టు వేస్తున్నాను అనమాట. సో ఈజీగా కలుపుకోవడానికి ఉంటుందని చెప్పేసి. తర్వాత కొంచెం మిరియాల పొడి వేస్తున్నా, 1/2 టీ స్పూన్ అంతా. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మనం వేసిన మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ స్పైసెస్ ఇవన్నీ కూడా మీ కారానికి తగ్గట్లుగా వేసుకోండి. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఘాట్లు పెట్టారు కదండి, సో అందులోకి కూడా మనం మసాలా వెళ్ళేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే మనకు చికెన్ పీసెస్ బాగా కుక్ అవుతాయి అన్నమాట. మీరు ఈ స్టేజ్లో కావాలి అనుకుంటే సాల్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకేసారి కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలపాలండి. గట్టిగా కలిపి చూసుకోండి. పీసెస్ అన్నిటికీ కూడా మనకు చక్కగా మసాలాలు అంటితే బాగుంటుంది. చూసారు కదా, ఇలా అంతా బాగా కలిపేసి
సో ఇలా నీట్గా కలిపేసుకొని 1 గంట వరకు మనం దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట. మనం జస్ట్ ఇది ఫ్రై చేసుకోవడానికి మాత్రమే కాబట్టి కొంచెం వేసుకుంటే ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి. కొద్దిగా సాజీరా వేస్తున్నా. తర్వాత ఒక 4 to 5 వరకు యాలకులు వేస్తున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. మీ దగ్గర ఒకవేళ మిరియాల పొడి లేకపోతే మిరియాలు వేసుకొని ఇక్కడ ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 యాలక వేస్తున్నాను. 1 సరిపోతుందండి. ఎక్కువ యాలకుల ఫ్లేవర్ వస్తే మనకు ఎగుటుగా అనిపిస్తుంది అనమాట, తినలేరు. చూసి వేసుకోండి. 1 వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోనే 6 to 7 వరకు కాజు వేసుకోండి. మనకు గ్రేవీ కావాలి కాబట్టి మనం కొన్ని కాజు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే నేను 2 టమోటాలు కూడా కట్ చేసి వేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మనం చక్కగా మగ్గించుకోవాలి. టమోటాలు కూడా బాగా మగ్గాలండి. మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇది చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా ఒక మిక్సీ పట్టాలన్నమాట. సో మెత్తని పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారా పెట్టుకోవాలి. సో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, బయటికి తీసుకొచ్చి కాసేపు ఆ కూలింగ్ పోయేంత వరకు బయట పెట్టాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేషన్ చేసినప్పుడు ఆయిల్ వేసాం కాబట్టి ఇక్కడ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. 2 టేబుల్ స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది. మసాలా దినుసులు అన్నీ మనం పేస్ట్లో వేసేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్ చాలా చిన్న సైజ్ ఆనియన్ తీసుకోండి. ఆల్రెడీ మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, అందులో ఆనియన్స్ వేసాము. ఎక్కువ ఆనియన్స్ వేస్తే మాత్రం కర్రీ డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టాం కదా, సో అది కూడా నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చానండి. సో ఆ చికెన్ వచ్చేసి ఇందులో వేసుకోవాలి. సో ఆనియన్స్ మనకు మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోవాలన్నమాట. చూడండి, ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి. పచ్చిమిర్చి కూడా మనకు చక్కగా వేగిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. బౌల్కి ఉన్న మొత్తం మసాలా నీట్గా తీసుకొని చికెన్లో కలిపేసుకోవాలి. మనకు మొత్తం గ్రేవీ అంతా కూడా ఇందులోనే వస్తుంది కాబట్టి సో నీట్గా వేస్ట్ చేయకుండా మొత్తం ఇలా నీట్గా ఊడ్చినట్టు వేసేయండి. చూడండి, చికెన్ వేసిన తర్వాత ఒక్కసారి చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా మొత్తం బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు చికెన్ బాగా ఉడికేంత వరకు బాగా చూడండి. చికెన్ అయితే ఉడుకుతూ ఉందన్నమాట. మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలుపుకుంటూనే ఉండాలి.
సో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట, లేదంటే కింద అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి చికెన్ అయితే ఇలా చక్కగా ఉడికిపోయింది అనమాట. చూస్తున్నారు కదా చికెన్ కూడా బాగా ఉడికింది. సో ఇలా ఉడుకుతున్నప్పుడే మనం రెడీ చేసి పెట్టుకున్న టొమాటో కాజు పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనము ఆ వాటర్తో సహా ఈ కాజు పేస్ట్ కూడా మంచిగా వేగి గ్రేవీ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా ఒక్కసారి ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల వరకు మనము బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసేసుకోవాలి. ఒకసారి చికెన్ అంతా కూడా ఇలా కలిపేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. సిమ్లో పెడితేనే మనకు చక్కగా ఉడుకుతుందండి. మీరు కావాలి అనుకుంటే ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా కడాయిలోనే చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా ఉడికించుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ పద్ధతిలో ఒకసారి మీరు చికెన్ కర్రీ ట్రై చేసి చూడండి. చూడండి ఇలా వేడి వేడి అన్నం అలాగే చికెన్ కర్రీ వేసుకొని ఇలా గ్రేవీ చిక్కగా కలుపుకొని అలాగే కొంచెం చికెన్ పీస్ పెట్టుకొని తింటుంటే అస్సలు ఇంకా ఈ టేస్ట్ చూస్తే మీరు ఇలాగే చేసుకుంటారనమాట, అస్సలు వదిలిపెట్టరు, అంత బాగా కుదిరిందండి. ఆల్రెడీ నేను మా పిల్లలకి తినిపించాను కాబట్టి అప్పుడు నేను టేస్ట్ చేశాను. సో అందుకోసం మీకు చెప్తున్నాను అనమాట. సో ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఈ అన్నం వేడిగా ఉంది, తిని చూపించలేని సిచ్యువేషన్ అనమాట. సో కొంచెం చల్లారిన తర్వాత హ్యాపీగా లంచ్ అయితే చేసేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.